ఆటో డ్రైవర్ల పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారుతోంది. ఇప్పటికే గిరాకీలు లేవని ఓవైపు బాధపడుతుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో వారి పరిస్థితి మరింత దీనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తమకు పరిహారం ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలుచోట్ల రోడ్లెక్కుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 11న చలో విజయవాడకు ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చారు. హైకోర్టు వద్ద ఇవాళ జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 19న చలో విజయవాడ చేపట్టాలని నిర్ణయించారు. సిఐటియు అఖిల భారత మహాసభల సందర్భంగా జనవరి 4న విశాఖపట్నంలో జరిగే కార్మిక మహాప్రదర్శనను జయప్రదం చేయాలని కోరారు. ఆటో రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని కోరారు. పెంచిన అన్ని రకాల ఫీజులు, పెనాల్టీలు తగ్గించాలన్నారు. వాహన ఫిట్నెస్, ఏటీఎస్ ఆటోమేటిక్ ట్రాక్లు ప్రైవేట్ వారికి ఇవ్వడానికి రద్దు చేయాలని, వాహన ఫిట్నెస్ను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నష్టపోతున్న ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర ద్వారా 25,000 రూపాయలు వెంటనే అందజేయాలని యూనియన్ నేతలు కోరారు. ఆటో వాలాలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగంలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 19న చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్స్ను రద్దు చేసి ప్రభుత్వమే యాప్స్ను నిర్వహించాలని కూడా కోరారు. వాహన మిత్ర ద్వారా సంవత్సరానికి 25,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.